నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వాయిస్ కొద్దిగా ఈరోజు మన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భించుకొని ఈరోజు చిత్తూరులోనటువంటి మన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఎన్టీఆర్ అన్నగారు చనిపోయినప్పుడు ఆయనను స్మరించుకుంటూ మన చలపకన్న గారి తిరిగి మన నాగేంద్ర అన్న గారి తిరిగి వీళ్ళందరూ ఇక్కడ శంకరన్న వీళ్ళందరూ కొత్తగా ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆయన గౌరవంగా చూపిస్తున్నారు. అంటే ఆయన పైన ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి అభిమానము అది ఎప్పటికీ తరతరాలు నిలబడిపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం అయితేనేమి జయంతిని అయితేనేమి ఇప్పటికి కూడా ఒక పండుగ వాతావరణంలో జయంతిని చేసుకుంటున్నారు. అదే వర్ధంతి అయితే నివాళులు అర్పిస్తున్నారు. చాలా సంతోషము ఆందోళన తీసుకొని ఇంకా రాబోయే తరాలు కూడా ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక నటుడు, కేవలం నటుడు కాదు, కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆయన యుగ పురుషుడు. అది ముఖ్యం. ఆయన అంటే ఆయనను ఇక్కడి నుంచి ప్రపంచం ఉన్నంత వరకు ఆయన అనుకుంటారు. అన్ని మంచి గొప్ప పనులు చేసినటువంటి గొప్ప మనిషి ఎన్టీఆర్ గారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్త్రీలు బాగున్నారు, యువత రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారంటే దాని ముఖ్య కారణం కూడా ఎన్టీఆర్ గారే. ఈరోజు మేము కూడా ఇక్కడ కొత్తగా నిలబడి మాట్లాడగలుగుతున్నాము. మాకు కూడా ఒక స్థానం ఏర్పరుచున్నారు. ఎవరంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ పార్టీనే. ఈరోజు ఇండియాలోనే ఉత్తమమైన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ పునాది వేసినటువంటి వ్యక్తి అతడి గొప్ప వ్యక్తి కాబట్టి అదే గొప్ప సిద్ధాంతాలతో ఈరోజు పార్టీ ముందుకు వెళ్తాంది. రాబోయే రోజుల్లో మన టీడీపీ పార్టీని కడపలో ఇంకా బలోపేతం చేస్తామని మేము ఈ వర్ధంతి సందర్భించుకుని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మన ప్రిన్సిపాల్ని ఆహ్వానించి మా ఆహ్వానం అందించిన నగర్ చిత్తూరు అధికారి గారికి, ప్రస్తుతం గారికి, గ్రామపిల్లలు అందరూ కలిసికట్టుగా ఈ విగ్రహ సంస్కారం జరిగింది. దానికి మూల కారణం ప్రతి సంవత్సరము వర్ధంతి అయింది, జయంతి అయింది. ప్రతి సంవత్సరము ఒక పండగలాగా జయంతి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం